కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనతి కాలంలోనే పనులను పూర్తి చేయించినట్లు తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్ అన్నారు. రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుంది. ఆలయం పునఃప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఆలయాన్ని సందర్శించిన క్రమంలో పునఃప్రతిష్ఠాపనకు హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. భావితరాలకు కొడవటంచ చాలా ప్రసిద్ధి తెలిపేలా ఆలయ పునఃప్రతిష్ఠాపన జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పురాతనమైన లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం పునర్నిర్మాణం కార్యక్రమం పూర్తి కావస్తా ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే మనందరం వారి యాత్రను ప్రారంభించి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్దలు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యన్న గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా ఈ దేవాలయ ప్రసిద్ధి కాంచిన ఈ దేవాలయ చరిత్రను ముందు తరానికి అందించాలనే ఒక లక్ష్యంతో అనతి కాలంలో కేవలం 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇంత భారీ కన్స్ట్రక్షన్ చేపట్టి విజయవంతంగా ముందు తీసుకెళ్తున్న పెద్దలు గండ్ర సత్యనారాయణరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ప్రజలు తప్పకుండా ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది ప్రసిద్ధిగాంచిన దేవాలయం. దాదాపు హోలీ పౌర్ణమి రోజు 10 లక్షల మంది సందర్శించుకునే ఈ దేవాలయం మున్ముందు ఇంకా భక్తుల కోరికలు తీర్చాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా సిరి సంపదలతోని ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని ఈ తెలంగాణ ప్రజల్ని ప్రభుత్వాన్ని ముందు నడిపించాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుతున్నాను.